గౌరవనీయులైన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గారికి, కరస్పాండెంట్ సిస్టర్కి, ఇతర సీనియర్ సిస్టర్స్ అండ్ టీచింగ్ స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ నమస్కారాలు. విద్యార్థులకు నా ఆశీస్సులు. శారీరకంగా గేమ్స్ చాలా ఆరోగ్యాన్ని, మానసిక ఉత్తేజాన్ని కలిగిస్తాయి. కాకపోతే మనకి గేమ్స్ అంటే ఫోన్లో గేమ్స్ ఎక్కువ ఆడుతున్నాం ఈ మధ్యకాలంలో. వీడియో గేమ్స్ కానీ ఇంటికి వెళ్ళగానే ఫోన్ తీసుకోవడం, మమ్మీ దగ్గర డాడీ దగ్గర దాంట్లో తుపాకీతో కాల్చే గేమ్స్ అలా అవునా రకరకాల గేమ్స్. సో ఆ గేమ్స్ అనేది మనల్ని ఉద్యోగానికి గురి చేస్తాయి. ఆ ఫోన్లో ఆడేటువంటి గేమ్స్ మనకి ఆనందాన్ని కలిగించడం కూడా ఉద్యోగాన్ని, కోపాన్ని, ఆవేశాన్ని పెంచుతుంది. అంటే నెగిటివిటీని మనలో పెంచుతారు. ఫోన్లో ఆడేటువంటి గేమ్స్ మనలో నెగిటివిటీని పెంచుతుంది. ఏదైనా పాజిటివిటీ మనలో ఏర్పడదు. కానీ స్కూల్లో విద్యార్థులైనా ఎక్కడైనా సరే మన ఆడేటువంటి ఫిజికల్ గేమ్స్, కబడ్డీ కానీ, ఖోఖో కానీ, శారీరకంగా ఆడేటువంటి గేమ్స్ వలన పాజిటివిటీ పెరుగుతుంది, ఆనందం వస్తుంది. ఫ్రెండ్స్తో కలిసి ఆడుకోవడం వలన శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం బాగా మెరుగుపరుస్తాం. చక్కగా శారీరకంగా శ్రమ చేయడం వలన సాయంత్రానికి అలసిపోయి హ్యాపీగా నిద్రపోతాము. ఆరోగ్యానికి ఆరోగ్యము తెల్లారి వేసి మేము చాలా చదువుకోగలుగుతాం. కాబట్టి ఈ గేమ్స్ అనేది చాలా వరకు నష్టపోతున్నారు. చాలా స్కూల్స్లో గమనించాను. మన మండలంలో నాకు తెలిసి ఒకటే ప్రైవేట్ స్కూల్ గేమ్స్ బాగా జరుగుతూ ప్రతి సంవత్సరం గేమ్స్ నిర్వహిస్తూ ఉండడానికి ఒకే ఒక పాఠశాల మీరు క్లాస్ పట్టుకొని ఒకసారి చాలా పాఠశాలకి గ్రౌండ్స్ లేవు. పర్మిషన్ రాకముందే వచ్చేసినది. ఇంత విశాలమైన భవనాలు కానీ, ప్లే గ్రౌండ్ కానీ, ఒక పీఈటీ ఏర్పాటు చేసుకోవడం, ప్రతిరోజు బిల్లులు పెట్టి నియమించుకోవడం, దానికి అనుగుణంగా ఎన్ని గేమ్స్ జరుపుకోవడం, అది చాలా సంతోషించదగినటువంటి విషయం. అందుకు మీ అభిమానాన్ని, మీ పీఈటీ మాస్టర్ ప్రొఫెసర్ గారిని కోరిని ఇంకా దానికి సహకారం అందిస్తున్నటువంటి మిగతా స్టాఫ్ని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే చాలా రాష్ట్రాలు మర్చిపోయారు గేమ్స్ అనేది లేవు, గేమ్స్ అనేది మర్చిపోయారు. ఇదే గవర్నమెంట్ స్కూల్స్లో చాలా స్కూల్స్లో లేవు. మన మండలంలో ఒకే రెండు గవర్నమెంట్ స్కూల్స్లో మాత్రమే పీఈటీ పోస్టులు పనిచేస్తున్నారు. లేదా అందులో కాదు. మన మండలంలో చాలా స్కూల్స్లో కూడా పీఈటీ పోస్టులు ఖాళీగా ఉండదు. సో రాబోయే రోజులు అన్ని తీసేస్తారు గవర్నమెంట్. మీ దగ్గర ఇంత బాగా జరుగుతున్నందుకు మీరంతా చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి పొందుతున్నారు. ఈ గేమ్స్ పరంగా వచ్చేది. సో దీంట్లో ఇంకో విషయం కూడా మనం గమనించవచ్చు. ఈ గేమ్స్ ఆడిన తర్వాత గెలుపు ఓటములని సమానంగా తీసుకునేటువంటి తత్వం ఈ రోజు నుంచే మీరు అలవర్చుకుంటారు. రాబోయే రోజుల్లో ఇప్పుడు మనం దీంట్లో పార్టిసిపేషన్ లేకపోతే భవిష్యత్తులో ఎప్పుడో ఒకసారి ఒక్కసారి ఓడిపోవాలని దూరం ఉంటారు. కానీ ఇప్పటి నుంచే మనం ఆలోచించుకున్నాం. ఓడిపోయినా గెలిచినా దాన్ని ఇంకో తీసుకోవాలి. అనుకున్న విషయం అయితే చాలా మంది పార్టిసిపేషన్ కూడా ఉండదు. పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఇంతమందిలో మనం పార్టిసిపేషన్ చేయకపోతే ఏంటి అని అనుకుంటారు. కానీ పార్టిసిపేషన్ కూడా ఇంపార్టెంట్. ఓడిపోయినా సరే గెలిచినా సరే ఆ గేమ్లో మన పార్టిసిపేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
నువ్వు ఆ గేమ్లో పార్టిసిపేట్ చేస్తేనే కదా దాంట్లో ఉన్న విషయాలు తెలుస్తుంది. అది చదివినా అంటే రాబోయే రోజుల్లో మీరు రూల్స్ సర్వీసెస్ స్కూల్స్ అక్కడ ఎంతో ఇంటర్మీడియట్ అని ఐఐటీ అని చదవాలి చేయాలి అంటే వాళ్ళకి అటెండ్ చేయాలి. అటెండ్ చేయకుండా చదవకుండా అసలు ప్రారంభించకుండా ఉంది. అది మనం వదిలేస్తే చాలా నేరము. అంటే మనం ఏది చేయలేదని అర్థం కాదు దాని ఉద్దేశం. కాబట్టి పార్టిసిపేషన్ చేసిన వాళ్ళు అభినందించబడ్డట్టు, పార్టిసిపేషన్ చేసి ఎదుటితో పాటు ఓటమి చెందిన వాళ్ళు కూడా అభినందనీయులే. ఇక్కడ ప్రైజ్ ఇంపార్టెంట్ కాదు, ఎదుటైనా